సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. తెలుసా ఈ స్కీమ్స్ కి డబ్బు లేకుండా ఆపింది జవహర్ రెడ్డి అట. ఈ స్కీమ్స్ కి డబ్బు లేకపోతే నష్టం ఎవరికి జరుగుతుంది? వైసీపీ కదా. వైసీపీకి నష్టం చేసే పని జవహర్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు? సార్ మీకు మొదటి నేను ఇప్పుడు నాకు ఒక 5 రోజులు వీడియోలు కనెక్కాలండి. డీజీపీకి ఇప్పుడు మాత్రం రేపనంటే సీఎస్ని ఎత్తేస్తారు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అది కూడా జరిగిపోండి, దరిద్రం వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగానండి. ప్రతిదానికి ఒక నెరేషన్ ఉంటుంది, ఒక నెరేటివ్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 2014 ఎలక్షన్ తెలుగుదేశం మొహంకి గెలిచిన ఓట్లన్నీ 5 లక్షల ఓట్ల డిఫరెన్స్. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ గెలిచినవన్నీ 19,50,000 ఓట్లు. ఈ రెండు పక్క దీని కాసేపు 2024లో 64,50,000 మంది పెన్షన్దారులు. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాను ఎప్పుడు, జాగ్రత్తగా వినండి. ఈ 64,50,000 మందిలో వర్స్ట్ కేస్ సినారియోలో 50% ఎలక్షన్ ప్రభావితం చేశారనుకోండి. కనుచూపు మేరలో ఎక్కడైనా తెలుగుదేశం ఉందా? జగన్మోహన్ రెడ్డి నెంబర్ 150 దాటుతుంది. మీరు ఫిగర్లు మాట్లాడుతున్నారు, నేను మీకు గ్రౌండ్ దీన్ని బేస్ చేసుకుని అది కూడా మీకు ఒకసారి ఒక 5 లక్షలు ఒక 5 సంవత్సరాలను డిసైడ్ చేసింది. 19,50,000 5 సంవత్సరాలకు డిసైడ్ చేసేది. 64,50,000లో 50% తీసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు డిసైడింగ్ ఫ్యాక్టరే కదా. అంచేత వాళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్ తెరలేపారు. ఇది ఫస్ట్, దీన్ని నెరేటివ్ అంటాను నేను. సో పెన్షనర్లు పడుతున్న ఇబ్బందుల్ని దాన్ని పక్కదారి పట్టించాలి. ఎందుకు ఇప్పుడు ఎంత కాదన్నా, ఇప్పుడు మీరు 1st తారీఖు వచ్చింది, మీరు జీతాలు వేయాలని టెన్షన్ పడతారా పడరా? మీ వ్యవస్థలో మీకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చిందో, లేదా మనకు ఒరిజినల్ రిసోర్సెస్ నుంచి మీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఏమొస్తాయి, ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా మానసిక సంఘర్షణ పడుతూ ఉంటారు. మీరు పడుతూ ఉంటారా? పైకి ఏదైనా అవుతారు అంగేసి కూర్చోడం కాదు కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్ అన్న దగ్గర మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు పుల్ యువర్ సాక్స్. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర ఏమైనా బంగారం ఉందో తాకట్టు పెట్టి ఇన్స్టెంట్గా మనకి ఏదో మార్గంలో ఈ ప్రమాదం నుంచి బయటపడాలన్నది ఫస్ట్ నెరేటివ్ ఉంటుంది. ఈ నెరేటివ్ తెలుగుదేశం జరగలేదు. ఇది ఎప్పుడు ఉంటుంది తెలుసా సార్? 2019లో మేము ఎలక్షన్ ఓడిపోయిన వెంటనే వాట్ ఆర్ ద గ్రౌండ్, మన 5 లక్షలని ఎందుకు పెంచుకోలేపాం, ఎంత మిసరబుల్గా ఎందుకు పోయాం అన్న దగ్గర ఆలోచన వచ్చింది అనుకోండి సార్. అప్పుడు ఏం చేస్తారంటే ప్రక్షాళించుకోబడతారు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 84 మందిని ఎత్తి అవతరిస్తాడు. కొంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు, వీళ్ళు తీసుకెళ్ళి ఆడ తగలెట్టాడు, ఆయన తీసుకొచ్చి ఏడ తగలబెట్టాడు. అందులో ఏంటి? బీసీ ఎస్సీ ఎస్టీ కాంబినేషన్ కాపు సామాజిక వర్గానికి 99% పరిరక్షించాడు. అవును, కాపులకి కూటమి కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సీట్లు ఇచ్చాడు. సో ఇక్కడ మీకు ఏమవుతుంది? ఇది మనం చేయలేపాం. ఎందుకు? ప్రక్షాళించబడలేదు కాబట్టి. ప్రతి దగ్గర డబ్బులతో ముడిపెట్టాం. ఈ దరిద్రానికి తోడు ఈ సుజనా రమేష్ అండ్ సీఎం రమేష్ లో కడుపులో సెగ్గడ్డ బేద. వీళ్ళ కోసం ఒరిజినల్ తెలుగుదేశాన్ని ఎత్తుపోయింది. ఒరిజినల్ తెలుగుదేశం ఎత్తుపోయినా సరే వీళ్ళతో పొత్తు లేకపోతే మనం బతకలేమని ఒరిజినల్ ఎబిలిటీని చంపుకున్న తెలుగుదేశం. ఇంకోటి ఏంటి? వీటన్నిటికన్నా ఇంకో పెద్ద ఉపద్రవం ఏంటంటే, ఇవన్నీ నెరేషన్స్ చెప్తున్నా, సడన్ గా వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ తగ్గింది అన్న చర్చ ఎక్కడ మార్కెట్లో లేదు 5 ఏళ్ళు బట్టి. మీరు గమనించండి, ఇది యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ఆయన తగ్గిందని చర్చ ఉంటే ఇన్ని పార్టీలు కలవాలి. మీరు ఇక్కడ దాకా వెళ్తున్నారు. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్తా. దగ్గర 28 నుంచి 30% ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకు 24 నుంచి 26కి క్షీణించిపోయింది. 34 నుంచి 24. 34 నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి అండ్ ఇది ఇచ్చిన దానికి 6% పెరిగింది. వాళ్ళ గేమ్ ఎప్పుడు 29-30 చెప్తాను నేను బిఫోర్ ఎలక్షన్స్. సో ఈ 30-29 కన్సాలిడేట్ చేస్తే సడన్ గా జనసేన పెరిగిపోయింది 11-12%. మీరు ఎంత బుర్ర బాధలు కొట్టుకోండి, ఇదేంటిది? ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ నుంచి తగ్గి రావాలి, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇటు రావాలి, లేదా తెలుగుదేశంకి యాడ్ అవ్వాలి. తెలుగుదేశం క్షీణించిపోయి జనసేన పెరిగిపోయింది. తెలుగుదేశం పని అయిపోయింది అనే చర్చలో ట్రాన్స్ఫర్ అవుట్ అయిపోయింది అన్నారు. చూడండి, మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు గమనించలేదు. తెలుగుదేశం చర్చ ఉండేది కదా ఎంతసేపు, జనసేన వైఎస్ఆర్సీపీ ఈ దత్తపుత్రులు అన్నాడు, ఏదో జుట్లు పీక్కుని అనవసరం పనికిమాలిన పంచాయతీ తప్ప తెలుగుదేశం మీద ఎక్కడ డిబేట్ డిస్కషన్ ఉండేది కదా. అక్కడికి ఈ తెప్పలాగాలు కూడా పెట్టుకోలేకపోయారు. అంచేత బలవంతంగా బీజేపీ వాడిను టీఫీ మూర్తి గారి ఫ్రస్ట్రేషన్ అంతా బీజేపీ మీద ఉండేది. ఆవిడకి అనుమానం రాకుండాను లటక్ మన అదే కలిబడిపోవడం. ఇవన్నీ మీరు గమనిస్తే ఒరిజినల్గా ఇప్పుడు తెలుగుదేశంకి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు చాణక్య చతురత, నిన్న మీరు ఎప్పుడు వీడియో చేసి చాణక్య చతురత ఎక్కడ ఉందని, ఇప్పుడు వెనకటికి వస్తాను, కొండనాలకి మంది వేస్తే ఉన్ననాలకి ఊడిపోయిందని. ఈ దిక్కుమాల పొత్తులు, ఈ దరిద్రం నుంచి నాది ఇంత పోయింది అన్న నెక్స్ట్ ఎలక్షన్స్కి ముఖం చూపించలేని దానికన్నా ఈ ఎరుబాగులో నేను పవన్ కళ్యాణ్ గారిని మడతెట్టేస్తే పని అయిపోద్దని చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మళ్ళీ ఆఫ్ చేసాడు. మీరు గమనించండి. అంటే ఇటు తిప్పి మా 35 ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీకు దీనికి మళ్ళీ పులివెందులకు వెళ్దాం ఒకసారి.
సతీష్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఓటమిలు మీరు చూడండి, స్థిరంగా ఆయనకి 30-35% ఓటు బ్యాంక్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారితో దెబ్బలాటైనా నెక్స్ట్ ఏదైనా, కానీ వాళ్ళ జీవితంలో 35% పెంచుకోవడానికి మాత్ం ప్రయత్నం లేదు. దిస్ ఈస్ ద ఒరిజినల్ నెరేటివ్ ఆఫ్ తెలుగుదేశం. మీరు గమనిస్తున్నారా? సో ఒరిజినల్ ఎప్పుడైనా మీరు ఏం చేస్తారు, మీ అబ్బాయికి 60-70% మార్కులు వస్తున్నాయి వీడికి, కానీ 80 ఎందుకు రావట్లేదు అనగానే మీ ఇంట్లో ఫ్యామిలీ డిస్కషన్లో మీ నాన్నగారు లేకపోతే మేడం గారు ఇది గుంటడికి ట్యూషన్ పెడితే వీడికి మార్కులు వస్తాయి, వీడి ఇంట్లో మీరు వెళ్ళిన కాడి నుంచి సెల్ ఫోన్ చూస్తుండే ఇవన్నీ, ఇది ప్రక్షాళించడం అంటారు. దానికి మీరు కన్విన్స్ అవ్వాలి, అవును నిజమే కదా వీడి ఫోన్తో ఆడుతున్నట్టు కూడా. ట్యూషన్ అయ్యాను అనుకోండి, హాఫర్లీ మార్కులు 80 మార్కులు పడ్డాయి అనుకోండి, కన్విన్సింగ్. ఇవేవీ లేకుండా వదిలేసి పర్లేదు ఆడికి 60 మార్కులు వచ్చినా, మళ్ళీ మా ఫ్రెండ్ గారిలాగా 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్, 99 దాకా రిజల్ట్స్ వచ్చేదాకా ఆడే కాలేజ్ ఫస్ట్, అలాంటి నిరేషన్కి వచ్చారు అనుకోండి, చైతన్య కృష్ణ హీరో నమ్మినట్టే ఉంటుంది. నువ్వేట్రా హీరో అని ఇంట్లో వాళ్ళు ప్రక్షాళించకపోతే అది మన నెత్తి మీదకి ఎలా వస్తాడు, లోకేష్ వచ్చినట్టు వాళ్ళు వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఈ దారి ఎవరు చేయాలి? ఫస్ట్ బారికేడ్ పార్టీ ఆఫీస్. ఆడుకునే పిల్లల్ని తెచ్చి మానేది పెట్టరు బాబు అని క్యాబినెట్ మీటింగ్లు ఉండాలి. కానీ ఇది ప్రాంతీయ పార్టీ, భయంతో కూడిన పెరిగితనం జడితనం అంటే ఇవాళ పార్టీ ఏమవుతుంది? ఇవన్నీ ప్రక్షాళించుకోకుండా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి పాకెట్స్ ఎత్తుకుతున్నారు. ఆ పాకెట్స్ అవుట్కమ్ ఎక్కడ డెరైవ్ అవుతుంది? ఫస్ట్ మీకు ఎవరికి అనుమానం రాకుండా దొంగలు ఊలు పంచుకున్నట్టు జనసేన తెలుగుదేశం పొత్తుకొచ్చేసి మనది మనకు గట్టి.